ఎవ్రీవన్. సో ఈరోజు నేను ఒక మంచి కేసు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే మైక్రో పిగ్మెంటేషన్ ఫర్ ద హైబ్రోస్. హైబ్రోస్ ఎవరికైతే హైబ్రోస్ పోతాయో, లేదంటే ఎవరికైతే హైబ్రోస్ థిన్గా ఉంటాయో, ఎవరికైతే ప్రాపర్ షేప్ ఉండదో వాళ్ళందరికీ చేసే ఈ మైక్రో బ్లీడింగ్ కానీ మైక్రో పిగ్మెంటేషన్ అంటాం దీన్ని. బట్ ఈ రోజు ఒక కేసు చాలా స్పెషల్ కేసు, అందులో మేల్ పర్సన్ కి మనం చేస్తున్నాము. సో తనకి మెయిన్ గా ఏంటంటే ఈ హైబ్రోస్ టోటల్లీ వెళ్ళిపోయినాయి. ఎందుకు అంటే దట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ అలోపేషియా యూనివర్సాలిస్ అంటాము. తనకి అలోపేషియా హైబ్రోసే కాకుండా వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి వినోద్ని మనం తెలుసుకుని అసలు ఈ హైబ్రోస్ పోవడానికి అసలు ఏమైంది, ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, అసలు ఎలా పోయినాయి అనేది ఒక జర్నీ కొంచెం మాట్లాడదాము. వినోద్, హాయ్ వినోద్. ఒకసారి నీకు మొత్తం హైబ్రోస్ లేవు కదా, ఇప్పుడు మనం హైబ్రోస్ కావాలి కదా, బట్ హెయిర్ తో కాదు, బట్ చూడడానికి మాత్రం చాలా పిగ్మెంటేషన్ కానీ హెయిర్ లాగే ఉంటుంది. సో ఇంతకు ముందు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి నీకు హెయిర్ ఇదంతా పోయింది? 2 years అవుతుంది. 2 years అయిపోయిందా? మెల్లిమెల్లిగా పోయిందా, ఒకటేసారి పోయిందా? మెల్లిమెల్లిగా మొత్తగా. సో ఏమైనా ట్రీట్మెంట్ ఏమన్నా ట్రై చేసినావా? ఇంతకు ట్రై చేసినాను, కొన్ని క్రీమ్స్ డాక్టర్ ఇస్తే పెట్టుకున్నాను మేడం. ఓకే. ఇంకొకటి మచ్చలు ఇంతకు ముందు హెవీగా ఉంటే CO2 చేసినారు, ఓకే. అవి కొంచెం తగ్గినాయి కాబట్టి ఇంకొన్ని మచ్చలు అసలు పోవట్లేదు. అంటే హెయిర్ గురించి ఏం ట్రై చేసినావు? హెయిర్ గురించి కూడా క్రీమ్స్ పెట్టాను మేడం. అచ్చా, ఓన్లీ ద క్రీమ్స్. తను ప్రీవియస్ గా కొన్ని క్రీమ్స్ మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, బట్ తను అంత సాటిస్ఫై లేదు. సో మనల్ని కమ్యూనికేట్ అయినప్పుడు అంటే వినోదే కాకుండా మనం చాలా మందికి అలోపేషియా యూనివర్సాలిస్ అంటే పెయిన్ కొరుకుడు అంటాం తెలుగులో. ఇస్ నథింగ్ బట్ పెయిన్ కొరుకుడు. వాళ్ళ బాడీలో ఎక్కడ ఉన్నా కూడా హెయిర్ అంతా వెళ్ళిపోతుంది, ఒక చిన్న హెయిర్ కూడా ఉండదు. ఇంకా అందులో మేల్ పర్సన్స్ కి హెయిర్ హైబ్రోస్ లేదంటే ఇంకా చాలా బాధాకరంగా ఉంటుంది. అండ్ లేడీస్ కంటే ఏదో హైబ్రో పెన్సిల్ పెట్టుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు. అండ్ లేడీస్ చాలా తొందరగా వస్తారు ఏమైనా చేయించుకోవడానికి. బట్ మేల్ విషయానికి వస్తే నిజంగా చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది, సైకలాజికల్ గా డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళందరి గురించి ఈ రోజు నేను వినోద్కి పర్మనెంట్ గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఒక నార్మల్ హెయిర్ లైన్ అంటే చూడడానికి హైబ్రోసీ లాగే ఉంటుంది, బట్ హెయిర్ తో కాదు పిగ్మెంటేషన్ తో చేస్తున్నాము. దాన్ని మైక్రో పిగ్మెంటేషన్ ఫర్ ద ఐబ్రోస్ అంటాము. సరేనా మహేష్, ఏం భయపడకు. సో ఫస్ట్ ప్రొసీజర్ మనం ఇది పెయిన్లెస్ ఉండడానికి ఫస్ట్ లోకల్ అనెస్థీషియా క్రీమ్ పెట్టాము ఇక్కడ. ఇది ఒక 20 minutes to 40 minutes మనం పెట్టాలి, దాని తర్వాత తీసేస్తాము. అండ్ తర్వాత ఎలాంటి పెయిన్ లేకుండా హ్యాపీగా మనము ఒక వితిన్ 1.5 hours లో మనము తనకి పర్మనెంట్ ఐబ్రోస్ విత్ ప్రాపర్ షేప్ అకార్డింగ్ టు వాళ్ళ ఫేస్ కట్ ని బట్టి మనం. ఓకేనా వినోద్? చాలు కొంచెం అది ఇప్పుడు క్రీమ్ తీసేద్దాము. దిస్ ఆల్రెడీ ఇక్కడ మనం తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం ప్రాపర్ షేప్ ఒకటి చేసుకుందాం మీ ఫేస్ కట్ కి. ఓకేనా? ఓకే. అంటే నువ్వు ఏజ్ అయినా కొద్దీ మనకి ఐబ్రోస్ అనే డ్రాప్ అవుతాయి కొందరికి, అన్నిట్లో అయితే మనకి. బట్ నీకు ఎంత ఏజ్ అయినా కూడా అట్లనే ఉంటాయి, ఎందుకంటే పర్మనెంట్ కదా పిగ్మెంటేషన్. ఓకేనా? ఇప్పుడు చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆల్మోస్ట్ ఒక 6 weeks to 8 weeks వరకు ఒక మధ్యలో టచ్అప్ వెళ్దాము. టచ్అప్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది పిగ్మెంటేషన్ కదా, ఏమన్నా ఫేడ్ అయిపోయి డల్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ డల్ అయిపోయిందో మళ్ళీ ఇంకో సెకండ్ కోటింగ్ లో చేస్తే బాగా అయిపోతుంది. ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయా? ఏం లేవా? భయపడట్లేదు కదా? ఏం కాదు, వెరీ సింపుల్. ఓకే, సరే. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం ప్రాపర్ గా, ఆ మార్క్ లోనే మనము చేయాలి. ఓకేనా వినోద్? సరేనా? ఇప్పుడు ఒకసారి బేసిక్ గా లైన్ గీసిన నువ్వు కూడా చూడు. ఓకేనా? అంటే నీ ఫేస్ కి తగ్గట్టు మేల్ కదా, ఆడళ్ళకంటే ఆర్చిస్తాము. ఓకే, సో లైన్ అయిపోయింది. ఒకసారి మీరు చూడమ్మా ఒకసారి, ఇది ఫైనల్. ఓకేనా? కాకపోతే ఈ ఎక్స్ట్రా హెయిర్ ఉంది కదా,
కంప్లీట్ అయిపోయింది ఐబ్రోస్. ఒక్కసారి చూద్దాము ఎట్లా ఉన్నాయి. సో నీకేమైనా ఇబ్బంది అయిందా వినోద్ చెప్పు. లేదు మేడం, లేదు ఏం లేదు. మేనేజబులే కదా. ఓకే. సో ఇప్పుడు చూడండి తనకి కంప్లీట్గా హెయిర్ ఇట్లా స్ట్రోక్స్ ఇచ్చామన్నట్టు. కంప్లీట్గా చూస్తే నిజంగా వెరీ న్యాచురల్ హెయిర్ లైన్ లాగానే వచ్చింది. సో మ్యాక్స్ మనకి 1 to 2 అవర్స్లో అయిపోతుంది ఇది. బికాస్ ఇది అలోపేషియా కాబట్టి చాలా ప్రాపర్గా మేల్ ఫేస్ కాబట్టి చాలా ఎస్థెటికల్లీ చేయాలి కాబట్టి దానికి మొత్తం ఇట్లా స్ట్రోక్స్ ఇచ్చాము. కంప్లీట్ పిగ్మెంటేషన్ లాగా కాకుండా, ఎందుకంటే మనకి చూడడానికి కూడా ఒక న్యాచురల్ హెయిర్ లాగా ఇవ్వాలి కాబట్టి. సో ఫైనల్లీ అయిపోయింది. ఇప్పుడు సాటిస్ఫైనా? ఎస్ మేడం. సో నెక్స్ట్ సెషన్ ఆఫ్టర్ 45 days తను వచ్చినాక మళ్ళీ కొంచెం రీఫిల్ చేయడం వల్ల ఇంకా అసలు అప్పుడు 3D లెవెల్లో న్యాచురల్ లుక్ ఉంటుంది ఇంకా హెయిర్ నీకు. ఓకేనా? ఓకే, అప్పుడు ఫైనల్ చూద్దాం 45 days వరకు షూర్ ఇట్లా ఉంటుంది. ఆఫ్టర్ 45 days యూ విల్ గెట్ ఇంకా పర్మనెంట్. షూర్. ఇంకెప్పుడో ఒకసారి 1 year 2 years ఒకసారి కొంచెం స్ట్రోక్స్ మెయింటెనెన్స్. ఓకే, ఆర్ యూ హ్యాపీ? ఎస్. ఓకే.